కాలం పరమాత్మ స్వరూపం. పరమాత్మకు ఆది మధ్యాంతాలు లేనట్టే కాలానికి లేవు. కాలం కలిసి రాలేదంటే అదృష్టం బాగాలేదని అర్థం. నిత్య వ్యవహారంలో ఈ మాటను ఎలా ఉపయోగించాలనుకున్నా కాలం తాత్వికమైనటువంటి అంశం. అది గొప్ప ప్రజాస్వామికవాది. ఎవరి పట్ల ఏ విధమైన హెచ్చుతగ్గులు లేకుండా అందరికీ సమానంగా వర్తిస్తుంది. గొప్ప జ్ఞాని. అందరికీ అన్నీ అవుతుంది, కానీ ఎవరికి ఏమీ కాదు. కాలతత్వాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఆ ఎరుక కొంచెమైనా ఉంటే జీవితంలో విజయాలు సాధించగలం. కాలం అనే మాటను విశాల భావనలో ప్రయోగిస్తాం. నిర్దిష్టమైన వేళను సమయమని వ్యవహరిస్తూ ఉంటాము. కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం, సమయపాలన అనే రెండు మనిషి జీవితంలో అత్యంత విలువైనవి. ఎందుకంటే కాలమే జీవితం గనక. ఒక కోటీశ్వరుణ్ణి పేద కుటుంబంలో జన్మించిన మీరు ఇంత సంపన్నులు ఎలా అయ్యారని ప్రశ్నిస్తే కాలం ఇచ్చే అవకాశాలను ఉపయోగించుకునే కళ తెలిసిన వాణ్ణి అని బదిలిచ్చాడట. కాలము ఒక ప్రవాహం వంటిది, దాన్ని నిలోరించలేము. చాలామంది గతాన్ని తలుచుకుంటూ వర్తమానాన్ని పట్టించుకోరు. కాలాన్ని దాచుకోవడం సాధ్యం కాదు కాబట్టి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉపయోగించుకోవాలి. కాలాన్ని నియంత అన్నాడు ఒక తాత్వికుడు. నిజమే, కాలపురుషుడు ఎప్పుడు ఎవరికి ఆనందం పంచుతాడో విషాదం కలిగిస్తాడో ఊహించలేము. అందుకే రేపటి పని ఈరోజే చేయండి, నేటి పని ఈ క్షణమే ప్రారంభించండి, రేపేమవుతుందో ఎవరికి తెలుసు అంటాడు కబీరు. సమయపాలన వ్యక్తిత్వంలో ముఖ్యమైన భాగం. సమయపాలన లేకపోవడానికి సంకల్పం కొరవడము, యాంత్రిక జీవితానికి అలవాటు పడడం, చేయాల్సిన పనిపై ఏకాగ్రత లేకపోవడం మొదలైనవన్నీ కూడా కారణాలు. ఆటంకాలు ఎదురైనప్పుడు వేరే మార్గంలో ప్రయత్నించకుండా పని వాయిదా వేస్తూ ఉంటారు చాలామంది. ఎవరికైనా ఉండేవి రోజుకి 24 గంటలే. లోకంలో పొద్దు చాలని వాళ్ళు ఉంటారు, పొద్దు పోని వాళ్ళు ఉంటారు. బద్ధకం వల్ల ఏ పని సాధించలేడు. కుటుంబ పోషణ కోసం వృత్తిని కొనసాగిస్తూనే వారి ప్రవృత్తికి అనుగుణంగా సంఘసేవ, సాహిత్యము, కళలు వంటి వాటిలో పాల్గొనే సమయము చాలదు. అయినా ఒక ప్రణాళిక ప్రకారం దైనందిన జీవితం గడుపుతూ సమయాన్ని ఆయా పనుల కోసం విభజించుకుంటూ లక్ష్య సాధన కోసం శ్రమించేవారు ఎప్పుడూ సమాజానికి ఆదర్శమే. వృద్ధాప్యంలోనూ ఉత్సాహంలో క్రియాశీలకంగా ఉండేవారిని చూస్తూ ఉంటాము. యవ్వనంలో ఆరోగ్యంగా ఉండి తమకు సమాజానికి ఉపయోగపడని నిష్క్రియాపరుల్ని చూస్తూ ఉంటాము. శంకరాచార్యులు, వివేకానందుడు వంటి వారు కొద్ది కాలమే జీవించినా ప్రతి క్షణాన్ని తమ ధ్యేయం కోసం ఉపయోగించి చరితార్థులయ్యారు. కొంతమంది తమ కాలాన్ని వ్యర్థం చేసుకోవడమే గాక ఇతరుల సమయాన్ని హరిస్తుంటారు. సభలు, సమావేశాలకు వెళ్ళినప్పుడు ఇది తరచూ చూస్తూ ఉంటాం. ధనం పోతే మళ్ళీ సంపాదించుకోగలం, కానీ కాలం విషయంలో అది సాధ్యం కాదు. కాబట్టి క్రమశిక్షణతో ప్రతి క్షణాన్ని ఉపయోగించుకోవడం మన చేతిలోనే.